ఈ విశ్వం గురించి అర్థం చేసుకోవడానికి స్టడీ చేసేవారిని ఆస్ట్రోనామర్స్ అని అంటారు. అయితే దాదాపుగా ఒక 2000 సంవత్సరం వరకు ఈ ఆస్ట్రోనామర్స్ అందరూ కూడా ఒక అబద్ధాన్ని నమ్మారు. ఆ అబద్ధం ఏంటంటే ఈ యూనివర్స్కి బిగినింగ్ అనేది లేదు, ఈ విశ్వానికి బిగినింగ్ లేదు, అది ఇన్ఫైనైట్, అది అలా ఉంది అంతే అని సుమారు ఒక 2000 సంవత్సరాల వరకు ఆస్ట్రోనామర్స్, ఫిలోసఫర్స్ వీటిని నమ్మారు. 1920s జార్జెస్ లెమాటర్ అనే వ్యక్తి ఈ విశ్వం మీద పరిశోధించి ఏం చెప్పాడో తెలుసా? యూనివర్స్ హ్యాడ్ బిగినింగ్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీయే బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ ఒక పెద్ద విస్ఫోటనం వల్ల జరిగింది. సో యూనివర్స్ హ్యాడ్ అ బిగినింగ్ అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాతే ప్రపంచమంతా అవును యూనివర్స్ హ్యాడ్ అ బిగినింగ్ అని ఒప్పుకున్నారు. అయితే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ప్రారంభ వచనమే చెప్పింది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినని. దేవుడు సృజించాడంట. యూనివర్స్ హ్యాడ్ అ బిగినింగ్, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇట్ అని చాలా క్లియర్గా మనకు బైబిల్ చెప్పింది. ఎంత అద్భుతంగా బైబిల్ ప్రారంభ వచనమే ఈ విశ్వం గురించి చెప్పిందో చూడండి. ప్రజలకి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దానిని క్లియర్గా మొదటి అధ్యాయం మొదటి వచనంతోనే బైబిల్ మాట్లాడడం ప్రారంభించింది. బైబిల్ అనేది చాలా గొప్ప పుస్తకం, యాక్యురేట్ బుక్ అని నేను విశ్వసిస్తాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియపరచండి.